వైకుంఠ ఏకాదశి శనివారం కావడంతో వాడపల్లి దేవాలయానికి భక్తుల తాకిడి సునామీలా పెరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా 7 వారాల నోము ఆచరించే భక్తులతో రద్దీ ఏర్పడింది. సుమారు 1,00,000కు పైగా భక్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తుల సౌకర్యార్థం భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా క్యూ లైన్లో ఏర్పాటు చేసినప్పటికీ భారీ సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడం, దివ్యాంగులు, వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆలయ అధికారులపై మండిపడ్డారు. భక్తులందరికీ స్వామివారి వైకుంఠ దర్శనం ఏర్పాటు చేయడంతో 50 రూపాయల దర్శనం రద్దు చేశారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి ఈ క్షేత్రంలో ప్రతి శనివారం 7 శనివారాల వాడపల్లి వెంకట దర్శనం 7 జన్మలో పుణ్యఫలం అనే యొక్క ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ఇచ్చేసి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి కూడా ఈ రోజు రావటం చాలా విశేషమైనది. ఈ సందర్భంలో అశేషంగా తరలి వచ్చిన భక్తులందరికీ కూడా క్యూ లైన్లో ఇబ్బంది కానీ, కాస్త సమయం ఆలస్యం అవుతుందన్నమాట, కానీ ప్రతి ఒక్కరికి కూడా చక్కటి దర్శనాన్ని అందించడానికి మేము సన్నద్ధమయ్యి వారి కోరికలు తీర్చేలా భక్తులు స్వామివారిని వేడుకోవాలని కోరుకుంటూ వీరందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాదం, ఏదైనా ఉపవాసంతో వచ్చిన వాళ్ళకి ఏదైనా కాస్త శారీరకమైన ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తే తక్షణం మన మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మంచినీటి సదుపాయం, ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నమో వెంకటేశాయ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకరం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యం. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం. స్వామివారి దర్శనానికి అశేష జన భక్తులు రావడం జరుగుతుంది. అంటే మనకుండేది 24 ఏకాదశులు. 24 ఏకాదశుల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నెల ఏకాదశికి ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చేది ఈ వైష్ణవ క్షేత్రాల్లో వచ్చేప్పటికి ఏకాదశి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. దీని మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి మోక్షజ్ఞ ఏకాదశి అని చెప్పేసి అంటారు. ఈ మోక్షజ్ఞ ఏకాదశి అంటే స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి దేవతలందరూ కలిసి రాక్షసుల యొక్క బాధ విన్నపించుకుని తమ యొక్క రాక్షస సంహారం చేయమని చెప్పేసి కనుక మహావిష్ణుమూర్తి కోరగా ఈ రోజున ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సమస్త పాపములు పోగొడతాయని చెప్పేసి అనే నమ్మకంతో ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే. ఓం శ్రీ వెంకటేశాయ నమః. వాడపల్లి దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో ఈరోజు ముక్కోటి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు స్వామివారి యాగంత్ర నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ధనుస్సంక్రమణం జరిగిన తర్వాత ఏకాదశి మహాపర్వదనాన్ని పురస్కరించుకుని స్వామివారి దేవతామూర్తులందరికీ కూడా ఈరోజు దర్శన ప్రాప్తి కలిగించుతూ ఉంటారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు వైకుంఠ ద్వారం గుండా మనందరం కూడా స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.